సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్లో ఉన్న ధాన్యంతో పాటు కల్లాల్లో ఉన్న వడ్ల రాసులు తడిసి ముద్దయ్యాయి. వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. మార్కెట్ షెడ్లలో స్థలం సరిపోకపోవడంతో బయటే ధాన్యం కుప్పలు పోశారు రైతులు. అందుబాటులో ఉన్న పట్టాలు కప్పినా గాలి దుమారానికి అవి ఎగిరిపోయాయి. దీంతో ధాన్యం కుప్పలు, తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్లో ఉన్న ధాన్యంతో పాటు కల్లాల్లో ఉన్న వడ్ల రాసులు తడిసి ముద్దయ్యాయి. వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. మార్కెట్ షెడ్లలో స్థలం సరిపోకపోవడంతో బయటే ధాన్యం కుప్పలు పోశారు రైతులు. అందుబాటులో ఉన్న పట్టాలు కప్పినా గాలి దుమారానికి అవి ఎగిరిపోయాయి. దీంతో ధాన్యం కుప్పలు, తూకం వేసిన బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే సెటు ఇవ్వకుంటే మొన్న 2400 పడ్డది ఫస్ట్ వచ్చిన రోజు. ఇప్పుడు 1750 అంటే ఇక పండించేంది సింట్లో రేటు వస్తుందిగా. మీరాలు కూడా పోదని అనుకున్నాం. ఈడ కూడా 25-26 అవుతుందంటే ఇక్కడ పోసినాం చెట్టు. అంత దూరం ఏం పోము కానీ అది ఇక్కడ పోసినాం. అట్లన్నా కావాలని కానీ అసలే కింద పెట్టిరు. నిన్న 1750 అంటే సర్టిఫికెట్తో ఊకున్నాం. ఇయ్యనండి ఈ పరిస్థితి ఏంది, ఒడ్లు తడిసి ఆగమాగం మేము. ఇప్పుడు ఎట్లా మరి మాకు ఎకరానికి బాగానే వచ్చినాయి చెట్టు పెట్టుబడి. ఇప్పుడు ఎకరానికి 3-4 తేలే. ఎట్లా ఇప్పుడు మరి ఏం చేస్తారు అనేది చెట్టు కొనాలి, మరి న్యాయం చేయాలి.